వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. ఏం శాంతమ్మ వదినా, నీ కొడుక్కి ఇంకా పెళ్లి చేయవా? వాడికప్పుడే పెళ్ళెందుకు పార్వతి వదినా, మొన్ననేగా ఉద్యోగం వచ్చింది. నెల నెల జీతం తీసుకొచ్చి చేతికిస్తుంటే నగలు చీరలు కొనుక్కొని మురిసిపోక పెళ్ళెందుకు చెప్పు? అంతేలే వదినా, రేపు కోడలొస్తే జీతం డబ్బులు ఇవ్వనిస్తాదో లేదో అని భయమేమో. పార్వతమ్మ రత్నమ్మ మాటలకు శాంతమ్మ ఆలోచనలో పడుతుంది. కొద్ది రోజుల తర్వాత, మా అబ్బాయికి పెళ్లి కుదిరింది వదినా, మీరు తప్పకుండా రావాలి. ఏం వదినా, అప్పుడే నీ కొడుక్కి పెళ్లి చేసేస్తున్నావు? ఏమంత వయసు అయిపోయిందని? పాపం ఒక్కటే ఇంట్లో పనులన్నీ చేసుకోలేకపోతుందేమో వదినా. కోడలొస్తే రెస్ట్ తీసుకోవచ్చును కాబోలు. ఓసి మీ అసాధ్యం కోలా, మీరేనా ఇట్ట మాట్లాడేది? అనుకుని శాంతమ్మ ఆశ్చర్యపోతుంది. కొద్ది రోజుల తర్వాత కొడుకు పెళ్లిలో వాళ్ళని కలుసుకుంటుంది. రెండోదినా, ఇంతకీ మా కోడలు ఎలా ఉంది? అమ్మాయి అందంగానే ఉంది గాని ముక్కే కొంచెం వంకర. ఆ మూతి కూడా కాస్త పక్కకెళ్ళినట్టు లేదు? అవునా, కళ్ళేంటి రాక్షసులకున్నట్టు అంతంత పెద్దవిగా ఉన్నాయి. చెవులు చూడు వదినా, ఈ పక్క ఆ పక్క రెండు చాకలు తగిలించినట్టు లేవు? వక్రమా ఎందుకు పుట్టావంటే సక్రంగా ఉండే వాళ్ళని వెక్కిరించడానికి అందట. అలా ఉంది వీళ్ళ వాలకం. నాకు కొంచెం పనుంది వదినా, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, వస్తాను అని శాంతమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే పార్వతమ్మ, అబ్బా, పిల్ల కుందన బొమ్మలా ఉంది, నా కొడుక్కి చేసుకోవాల్సింది. నిజమే వదినా, పెళ్లి కూతురు అప్సరసలా ఉంది. నీ కొడుక్కైతే జోడి ఇంకా బాగుండేది. ఏం బాగుంటది, కాకి ముక్కకి దొండ పండులాగా. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నెల తర్వాత, శాంతం వదినా, ఈ మధ్య నీ కొడుకు నిన్ను అస్సలు పట్టించుకోవట్లేదు కదా? ఆ విషయం అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు వదినా? కోడలు మరీ అందగత్తైతే కొడుకు పెళ్ళాం కొంగు పట్టుకొని తిరక్క నిన్నెందుకు పట్టించుకుంటాడు చెప్పు? అందుకే యావరేజ్ గుండే అమ్మాయి అయితే అత్త మామల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటది. ఏరికోరి అందంగుండే అమ్మాయిని తెచ్చుకున్నావు, ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. అవునా, ఈ విషయం మీరు అప్పుడే చెప్పుండాల్సింది కదొదినా. అప్పుడు నువ్వు వినిపించుకునే ధ్యాసలో లేవులే వదినా. అమ్మయ్యా, మంట తగిలి చేసాం, హాయిగా ఉంది. ఇలా పార్వతమ్మ రత్నమ్మ మనసులోనే నవ్వుకుంటారు. కొద్ది రోజుల తర్వాత, ఏం వదినా, నీ కోడలు ఇంకా నీళ్లు పోసుకోలా? ఉదయం పోసుకోదదినా, సాయంత్రమే. అయ్యో అమాయక పొదినా, ఆ నీళ్లు కాదొదినా, నెల తప్పిందా అని. ఇంకా లేదు, అయినా పెళ్ళై 2 నెలలేగా అయింది, అప్పుడే తొందర ఎందుకు లేవద్దినా? ఇప్పుడు కాకపోతే ముసలాళ్ళు అయ్యక్కంటారా ఏమి? మనమంతా కన్లా? అది కాదులే వదినా, పిల్లల్ని గంటే కోడలు గ్లామర్ తగ్గిపోతుందని జాగ్రత్త పడుతున్నారు కాబోలు. అమ్మో, వెంటనే వెళ్లి నా కొడుకు కోడల్ని నిలదీసెయ్యాలి, లేకపోతే నాకు అసలు వారసులే లేకుండా పోతారు అనుకుని కంగారుగా ఇంటిదారి పడుతుంది శాంతమ్మ. సంవత్సరం తర్వాత, నా కోడలు కనిందదినా, మగబిడ్డ పుట్టాడు, ఈ స్వీట్లు తీసుకోండి. అయ్యా, మగబిడ్డ, ఆడపిల్ల అయితే ఎంత బాగుండేదా. మరే ఈ రోజుల్లో మగపిల్లలు అమ్మా నాన్నల్ని చూడడం లేదొదినా, వృద్ధాశ్రమాల్లో తీసుకుపోయి వదిలేస్తున్నారు. అంతే కదా వదినా, ఆడపిల్లయ్యుంటే రేపు అత్త మామల్ని వదిలేసైనా వచ్చి నీ కొడుకు కోడల్ని చూసుకునేది. ఏంటో దేవుడు మంచి రాత రాయలా. అలా పార్వతమ్మ రత్నమ్మ ఇంకా ఏవేవో అంటూ ఉంటారు. అప్పటికే వాళ్ళ మాటలన్నీ విని విసిగిపోయిన శాంతమ్మ కోపంగా, ఆపండి, ఒకప్పుడంతా మగబిడ్డ అనేవాళ్ళు, ఇప్పుడు ఆడపిల్ల. అయినా కనీ పెంచే తల్లిదండ్రులకు లేని బాధ మీకొచ్చిందే. ఏ విషయానికి మంచిగా మాట్లాడలేరా మీరు? ప్రతి దానిలోనూ తప్పులు ఎతుకుతుంటారు. మీలాంటి వాళ్ళ మాటలు విని అనవసరంగా నా కోడల్ని నానా మాటలు అన్నాను కదే. పక్క ఇళ్లలోనే ఉండి పీక్కు తింటున్నారు. మీ పిండాలు కాకులకు పెట్ట. వద్దు తల్లో వద్దు, మీలాంటి ఇరుగు పొరుగు ఎవ్వరికీ వద్దు. ఈ రోజు నుండి కష్టమో సుఖమో అన్నీ నా కోడలకే చెప్పుకుంటాను. మీకో దండం తల్ల అని శాంతమ్మ కసిగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మీ ఇళ్ల దగ్గర కూడా ఇలాంటి ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నట్లయితే కమెంట్ చేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.